కొద్దేళ్ల తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత అబ్బాయి మళ్ళీ ఏం చేస్తాడు, రిటర్న్ అదే ఇంట్లోకి, అదే పాత ఇంట్లోకి మళ్ళీ వచ్చేస్తాడు. అయితే ఇంటికి రాగానే ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్కి చెప్తాడు స్టోరీ. బొమ్మ చిన్నప్పటి నుంచి ఎలా చేసింది, ఎలా నచ్చింది, ఎలా నచ్చింది, అంత బొమ్మ గురించి వాళ్ళ వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకేంటి, మళ్ళీ సేమ్ స్టోరీ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ బొమ్మ లేవడం, నడవడం, అదే మంచం పైన కూర్చోవడం, మళ్ళీ అబ్బాయి కోసం చూడడం. ఇది చూసిన అబ్బాయి ఏం చేస్తాడు, మళ్ళీ ఆ బొమ్మను తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టి మళ్ళీ లాక్ చేసి పెట్టాడు. కానీ ఈసారి ఆ బొమ్మను ఏదో ఒకటి చేయాలని ఆలోచించాడు. అయితే కాలుద్దామా అనుకున్నాడు ముందు. ఒకవేళ అది కాలిస్తే దానికి మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ ఆత్మ అతనే పట్టుకుంటాయని చెప్పేసి కొంచెం భయపడ్డాడు. సో దాన్ని బయట పడేద్దామన్నా భయం వచ్చింది. సో ఒకరోజు ఏం చేశాడు, ఒక చర్చ్ ఫాదర్ని పిలిచాడు. ఇంకా అలాగే అతనితో పాటు ఆ బొమ్మకి మంత్రాలు చేసి దాన్ని బంధించే వాళ్ళని పిలిపించారు. ఆ చర్చ్ ఫాదరు ఆ బంధించే తన ఇద్దరు కలిసి ఆ బొమ్మను బాటిల్లో పెట్టి అల్మారీలో పెట్టి బంధించేశారు. అప్పటి నుంచి అంతా నార్మల్గా సాగింది.